చాలా ప్రశస్తమైనది. గ్రహణ సమయంలో మనం చేసే ప్రార్థన, అలాగే జపము, దేవత ఆరాధన ఇవన్నీ కూడా అనంతమైనటువంటి పుణ్యాన్ని ప్రసాదిస్తాయి. సర్వం గంగా సమంతోయం అని శాస్త్రం చెబుతోంది. గ్రహణ ప్రారంభంలో స్నానం చేయటం అంటే 3:20 ముందుగా మనం ఆ ప్రారంభ స్నానాన్ని చేసి దీన్నే స్పర్శ స్నానం అంటాము. ఇది సిద్ధాంతరీత్యా గణితాగతంగా మనకి సిద్ధిస్తుంది. ఆకాశంలో భారతదేశం కంటే ముందు ఉన్నటువంటి దేశాలు, తూర్పు భాగంలో ఉన్న దేశాలలోని వారు అనగా ఆస్ట్రేలియా, న్యూజిలాండు, జపాను, ఈ విధంగా వాళ్ళకి ప్రత్యక్ష గ్రహణము 3:20 భారత కాలమాన ప్రకారంగా ప్రారంభమవుతోంది. కాబట్టి అరుదుగా వచ్చేటటువంటి సందర్భము ఈ విషయము అంటే మంగళవారము చంద్రగ్రహణం. దీన్ని భౌమ పూర్ణిమ సహిత సంపూర్ణ చంద్రగ్రహణము అంతరిక్షంలో జరుగుతోంది. ఈ సమయంలో మనకి పాక్షికంగా ఉన్నప్పటికీ దైవారాధన చేస్తే, స్తోత్రపారాయణం చేస్తే, అలాగే మనం నిత్యము చేసేటటువంటి మంత్ర అనుష్ఠానము, ఉపాసన, దేవతారాధన ఇవన్నీ చేయటం ద్వారా అనంత పుణ్య ఫలదం అతశాంతిం ప్రయచ్చమే, త్రిగుణీకృతమైన ఫలితాలే కాక అనంతమైనటువంటి పుణ్య ఫలం లభిస్తుంది. గవాం కోటి సహస్రస్య, కోటి గోవులని దానం చేస్తే ఒక వ్యక్తికి ఎంత పుణ్య ఫలము మనకు లభిస్తుందో అంత పుణ్య ఫలం మనకి ఈ గ్రహణ సమయంలో చేసేటటువంటి మంత్రానుష్ఠాన బలం వల్ల మనకు లభిస్తుంది. ఇది అలభ్యము. అలభ్య యోగములలో గ్రహణము ఒకటి. అందులో సోమోపరాగం ఎంత గొప్పదయ్యా అంటే మానసిక దోషాలని తీసేస్తుంది, మనోబలాన్ని పెంచుతుంది. మానసిక అస్థిరత పోవాలంటే రాహుకేతుల యొక్క పీడ మనకు ఉండకూడదు. రాహు అంటే ఆశ, కేతు అంటే నిరాశ. ఆశ అధికమైతే దురాశ అవుతుంది. నిరాశ మంచిది కాదు, దురాశ మంచిది కాదు. ఆశ మంచిదే, కానీ ఆశయానికి తగిన, లక్ష్యానికి తగిన ఆశయం ఉండాలి. ఆశ ఆశయంగా మారాలి. అది సంకల్పంగా సిద్ధించాలి, కార్యరూపాన్ని ఇవ్వాలి, సంతృప్తినివ్వాలి. మన జీవితానికి ఉపయోగపడే విధంగా భవిష్యత్తు అనుకూలంగా ఉండాలి అంటే ఈ రాహుకేతువుల యొక్క ప్రభావము ఈ గ్రహణ సమయంలో చేసే మంత్ర జప, దేవతార్చన, సురార్చన, హోమము, దానము, స్నానము వీటి వల్ల సిద్ధిస్తుంది.